మనిషి నిశ్శబ్దంగా లోపల నుంచి తినేసే ఒక విషం ఉంది. అది కోపం కాదు, భయం కాదు, ఈర్ష్య. ఈర్ష్య బయటికి పెద్దగా కనిపించదు. కానీ లోపల మాత్రం మనసుని కాల్చేస్తుంది. ఇతరుల విజయాల్ని చూసి నవ్వలేకపోవడం, వాళ్ళ సంతోషం చూసి మనసు కుదుకులాడిపోవడం అదే ఈర్ష్య. ఒకరోజు ఒక యువకుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. అతని ముఖంలో చిరునవ్వు ఉంది. కానీ కళ్ళల్లో ప్రశాంతత లేదు. అతను అన్నాడు, గురువా, నాకు అన్నీ ఉన్నాయి. కానీ ఇతరులు ఎదుగుతుంటే నా మనసు బాధపడుతుంది. బుద్ధుడు అడిగాడు, వాళ్ళు ఎదిగితే నీకేమి నష్టం? యువకుడు మౌనంగా నిలబడ్డాడు. బుద్ధుడు నేలపై ఒక అగ్గిపుల్ల తీసుకొని యువకుడి చేతిలో పెట్టాడు. ఇది తీసుకొని ఇతరులను కాల్చుతున్నావా? యువకుడు ఆశ్చర్యపోయాడు. బుద్ధుడు మృదువుగా అన్నాడు, ఇతరులను కాల్చాలంటే ముందు నీ చేతే కాలుతుంది. ఈర్ష్య కూడా అలానే. బుద్ధుడు కొనసాగించాడు, ఇతరుల విజయాన్ని చూసి నీ మనసు కాలిపోతే వాళ్ళు ఏమీ కాదు, నష్టపోయేది నువ్వు. యువకుడు తల వంచాడు. బుద్ధుడు అన్నాడు, ప్రతి మనిషికి తన కోసం ఒక దారి ఉంటుంది. వాళ్ళు ఆ దారిని చూసి నీ దారి మరిచిపోతే నీ ప్రయాణమే ఆగిపోతుంది. పూలన్నీ ఒకేసారి పూయవు, కానీ అందుకే పువ్వుల విలువ తగ్గదు. యువకుడి కళ్ళులో ఏదో మార్పు. బుద్ధుడు చివరగా అన్నాడు, ఇతరుల విజయాన్ని చూసి సంతోషించగల రోజే నువ్వు ఎదగడం మొదలవుతుంది. ఈర్ష్యను వదిలితే నీ శక్తి నీకే వస్తుంది. ఆ రోజు యువకుడు ఇతరులను చూసి దృష్టిని మార్చాడు. అప్పుడే తన జీవిత దారి స్పష్టంగా కనిపించింది. ఈరోజు ఇతరుల విజయాన్ని చూసి నీ మనసు బాధపడితే ఒక్క మాట గుర్తుంచుకో, వాళ్ళ వెలుగు నీ వెలుగును తగ్గించదు. నీ సమయం వస్తేస్తుంది. నువ్వు నీ దారిలో నడిస్తే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.